హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న చంద్రబాబు గారు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ చేసినటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే దీని గురించి కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఏది స్టార్ట్ చేసినా కూడా వెంటనే అన్నీ నేనే చేశాను అంటూ వచ్చేయడం అలవాటు ట్విట్టర్ వేదికగా. ఆ ట్విట్టర్‌లో కూడా ఆ ట్వీట్ ఆయన రాస్తాడా? లేదంటే ఆయన అకౌంట్ మెయింటైన్ చేసేవాళ్ళు రాస్తారా తెలీదు గానీ, ఏదో ఒక ట్వీట్‌తో ఆయన వచ్చేస్తారు. వచ్చిన వెంటనే ఇక్కడ ఏంటి అంటే ఆయన్ని పట్టించుకోవడం జనం మానేశారు. కానీ ఇక్కడ ఈ జిందాల్ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఆయన ప్లాంట్ యొక్క ఓనర్ కూడా ఆయన ట్వీట్‌కి ఒక రిప్లై కూడా ఇచ్చారు. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించినటువంటి విషయాల్ని మనము డిస్కస్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే కాదంబరి జత్వానీ అనేసి ఒక హీరోయిన్‌కి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ అయింది ఆ మధ్యన. ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ యూనిఫామ్ వదిలేసి ఖాళీగా కూర్చోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళు డ్యూటీలో లేరు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే జిందాల్ స్టీల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి, ఆ అమ్మాయికి మధ్యన ఒక పెద్ద ఇష్యూ వస్తే ఆ ఇష్యూ సెటిల్ చేయడానికి ఆమె ఒప్పుకోకపోతే వాళ్ళ కుటుంబాన్ని బెదిరించడం, ఆ తర్వాత ఆమెని కిడ్నాప్ చేయడం ఇలాంటివి జరిగాయి అనేవి ఉన్న ఆరోపణలు. ఆ ఆరోపణలో ఐపీఎస్‌లే సస్పెండ్ అయిపోయారు. ఐపీఎస్‌లు చేసిన పనులు కూడా మామూలువి కాదు. చెప్పాలి అంటే పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఆమెను ముంబైకెళ్ళి అనేది అక్కడ ఉన్నటువంటి ఆరోపణ. అవి ఎంత పెద్ద తప్పులు అనేది మనకందరికీ తెలిసిందే. సో అంత పెద్ద సాయం ఈ స్టీల్ ప్లాంట్ ఓనర్‌కి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే ఇంత చిన్న ట్వీట్ చేయడం పెద్ద విషయమా? అందువల్లే చేసుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు కదా అనేది చాలామంది యొక్క భావన. సో మనం ఏమనాలి అనుకుంటున్నాం ఆ విషయమై అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అవడానికి ముందు చాలా సందర్భాల్లో చెప్పారు. సీఎం అయిన వెంటనే 3 సంవత్సరాల్లో జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ మళ్ళీ రీఓపెన్ చేసి స్టీల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము, 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాము అనేసి చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసి ఉంటే 3 సంవత్సరాలు అక్కర్లేదు. యాక్చువల్గా ఒక స్టీల్ ప్లాంట్ ఫేజ్ బై ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ సింపుల్గా స్టార్ట్ చేయడానికి 3 సంవత్సరాలు అక్కర్లేదు. గట్టిగా అంటే 1.5 ఇయర్ సరిపోద్ది. కానీ ఆయన సీఎంగా ఉన్నది 5 సంవత్సరాల కాలం. 5 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశాడు అని చెప్పుకోవాలంటే సింపుల్గా 2 సార్లు శంకుస్థాపన చేశాడు అని చెప్పొచ్చు. 2019లో సీఎం అయిన ఒక 4-5 నెలలకు అనుకుంటాను ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్స్కి ముందు 2023 సంవత్సరం ఎండింగ్లో రెండోసారి మళ్ళీ భూమి పూజ అనేసి చేశాడు. ఈ 2 తప్ప ఆయన ఏం చేసింది లేదు. ఈరోజు ఆయన ట్వీట్లో ఏం చెప్పాడు అంటే మేము అప్పట్లో అప్రూవల్స్ ఇచ్చాము, ఆ పర్మిషన్స్ ఇచ్చాము, ఈ పర్మిషన్స్ ఇచ్చాము, అందువల్ల ఈరోజు చంద్రబాబు గారు స్టార్ట్ చేస్తున్నారు. పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు మరి 5 ఏళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నారండి? 5 ఏళ్ళు ఏం చేశారు? పర్మిషన్స్ ప్రాసెస్ అయిపోయింది అంటే సంవత్సరంలో, పర్మిషన్స్ ప్రాసెస్ దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే వాటర్కి సంబంధించి అంటే పైప్ లైన్కి సంబంధించి, తర్వాత రెవెన్యూకి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇలా పర్మిషన్ తీసుకోవాలి. ఒక ఇండస్ట్రీ అంటే చాలా పర్మిషన్స్ ఉంటాయి. పర్మిషన్స్ ఒక పెద్ద ప్రాసెస్. అది మీరు క్లియర్ చేశాము అంటే, అప్రూవల్స్ క్లియర్ చేశాము అంటే మరి ఎందుకు కట్టలేదు అంటే ఒక రాయలసీమ యువకుడిగా నాకు ఒక అభిప్రాయం ఉంది. ఎందుకు అంటే వైఎస్ ఫ్యామిలీ రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఈ తరానికి మనమే కూడబెడదాం, వాళ్ళ పిల్లలకి మనమే కూడబెడదాం, వాళ్ళ పిల్లలకు కూడా మనమే కూడబెడదాం. అంటే వీళ్ళ డబ్బులతో కాదు, ప్రభుత్వ సొమ్ముతో, పథకాల రూపంలో. అంతేగాని ఉద్యోగాలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు మనపైన ఆధారపడరు. అంటే మనం సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి గెలవలేం అనేది వీళ్ళ యొక్క కుటుంబం నడిపినటువంటి రాజకీయం. అందులో భాగంగానే ఒకవేళ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చేసి 1000 మందికి ఉద్యోగాలు వస్తే మనం సంవత్సరానికి ఒక పథకం పేరుతో 10,000 ఇస్తూ ఉంటే ఇక్కడ నెలకే 30,000, 40,000, 50,000 సంపాదించే వాళ్ళు తయారైనప్పుడు మన పథకాలు ఎక్కడ వర్కౌట్ అవుతాయి? మనకి కోర్గా ఎక్కువ సీట్లు వచ్చేది రాయలసీమలోనే కదా అన్న ఆలోచన ఏమైనా చేశారా? ఎందుకు చేయలేదు? సంవత్సరంన్నరలో అయిపోయే పని 3 సంవత్సరాల్లో చేస్తామన్నారు. 3 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు? పోనీ 5 సంవత్సరాల్లో ఈ అప్రూవల్స్ ఇచ్చామంటున్నారు కదా, అప్రూవల్స్ విషయాన్ని పక్కన పెట్టేసి కన్స్ట్రక్షన్కి సంబంధించి, నిర్మాణానికి సంబంధించి ఒక 10% చేశారా? స్టార్ట్ చేశారా? ఏది చేయలేదు. ఏది కూడా చెయ్యలేదు. ఓకే, ఇది క్లియర్ కదా. ఎందుకు చేయలేదనేది ఇంకా మీకే తెలియాలండి. రాయలసీమ వ్యక్తిగా నా అభిప్రాయం నేనైతే చెప్పాను. రెండో విషయానికి వద్దాం. అత్యంత దరిద్రమైనటువంటి విషయం ఏంటి అంటే 2007లోనే ఈ ప్రాజెక్ట్ని
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డికి అప్పజెప్పాడు. ఆ విషయమై అతనిపైన సిబిఐ కేసు కూడా నమోదైంది. అప్పజెప్పడం పైన కాదు, అక్కడ ఆయన చేసిన పని ఏంటి అంటే అక్కడ ఎంఓయూ చేసుకున్నారు ప్రభుత్వంతో. ఏమని? స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి, 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదతో స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి, ఉక్కు ఉత్పాదన జరగాలి అనేది ఎంఓయూ. ఒక ప్రభుత్వం అంటే ఏంటి? స్టేట్ మొత్తం ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఒక్క రోజు ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ప్రభుత్వానికి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అలాంటిది ఒక పెద్ద ఇండస్ట్రీ 10,000 ఎకరాల్ని గాలి జనార్దన్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేసేశారు. ఆ 10,000 ఎకరాల్లో ఏం జరుగుతుంది అనేది సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి తెలియదా? స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షనే జరగలేదు, కానీ ఐరన్ ఓర్ తవ్వకం మాత్రం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద తవ్వకం జరుగుతూ ఉంది, కానీ స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ జరగలేదు. తవ్విందంతా పక్కన పోసారా అంటే పోయలేదు, అది కనిపించకుండా పోతుంది. ఎక్కడికి పోతుంది అంటే ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేసి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్షన్కి కాస్ట్ అవుతుంది, పెట్టుబడి పెట్టాలి, తర్వాత రాయలసీమ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మన చేతులు దాటిపోతారు, ఇవన్నీ ఉంటాయి. అదేదో ఊరికే పర్మిషన్స్ వచ్చాయి, ఎవడు అడిగేవాడు లేడు, అడిగిన వాళ్ళని ఏం చేస్తారనేది కూడా తెలుసు. అలా సంవత్సరాల తరబడి 2007లో రాజశేఖర రెడ్డి గారు పర్మిషన్ ఇస్తే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ తర్వాత కూడా ఆ దోపిడీ అలాగే కొనసాగింది. కాంగ్రెస్కి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకమయ్యారో అప్పుడు ఇవన్నీ తవ్వితే బయటకు వచ్చాయన్నమాట. 2012లో కేసు ఫైల్ అయింది ఇతనిపైన, సిబిఐ కేసు. మొత్తం ఐరన్ ఓర్ని తవ్వుకుని వేరే దేశాలకు అమ్మేసుకున్నాడు. దాదాపు దాని యొక్క విలువ అప్పట్లో 4,400 కోట్లు. అప్పట్లో ప్రభుత్వ విలువ 4,400 కోట్లు అంటే దానికి 10 రెట్లో 20 రెట్లో ఒరిజినల్ వాల్యూ ఉంటుంది. అంటే అప్పట్లోనే 1,00,000 కోట్ల దోపిడీ అంటే, లేదు 50,000 కోట్ల దోపిడీ అంటే 2007లో, అంటే ఇప్పుడు 2026లో ఉన్నాం. దాదాపు 20 సంవత్సరాలు. అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం మనం చూసుకుంటే అప్పట్లోనే 5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల దోపిడీ వీళ్ళు చేశారు ఆ ప్రాజెక్ట్లో. మరి అక్కడ ఇంకా ఏముంది అనేసి ఇప్పుడు చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు అంటే, ఐరన్ ఓర్ అనేది కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు తవ్వుకుంటూ ఉండొచ్చు, అంత ఉంటుంది. ఈయన చేసింది 5 సంవత్సరాలు. 2007లో రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేస్తే స్టీల్ ప్లాంట్ అనేదే కట్టకుండా మొత్తం దవ్వేశాడు. స్టీల్ ప్లాంట్ కట్టకుండా మొత్తం దవ్వేశాడు. అది ఎక్కడికి పంపించాడు అంటే ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేసి మంచిగా అమ్మేసుకున్నాడు మంచి ధరతో. ఆ విషయమయ్యే సిబిఐ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అది మైనింగ్ చేస్తుంది. మైనింగ్ వేరు, స్టీల్ ప్రొడక్షన్ వేరు. స్టీల్ ప్రొడక్షన్ ఎలా చేస్తారు మీరు అంటే, బ్రాహ్మణి ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ ద్వారా చేస్తానని చెప్పేసి ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓనర్ గాలి జనార్దన్ రెడ్డి ఆ ఎంఓయూలో మెన్షన్ చేశాడు. కానీ ఆ మైనింగ్ ఇండస్ట్రీ పెట్టలేదు. మరి దేవుడు కాపాడతాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ 1.5 దాదాపు 20 ఏళ్ల క్రితము ఒక కిరీటం వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేసి ప్రతి యుగంలో ఆయన ఉద్భవించేదే ధర్మ సంస్థాపన కోసం. నువ్వు ₹1 తీసుకెళ్ళి కిరీటం ఆయనకు పెట్టినంత మాత్రాన్ని నిన్ను 1000 కోట్ల స్కామ్ నుంచి ఆయన బయటపడేస్తాడా? అసలు బ్రాహ్మణి ఇండస్ట్రీస్ అనే కంపెనీనే స్టార్ట్ చేయకుండా, స్టీల్ ప్రొడక్షనే చేయకుండా ఉన్నదంతా తవ్వుకొని అమ్ముకున్నారు. 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అసలు, అంటే 2 ఏళ్ళు ఆయన బతికున్నాడు, 2 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అసలు అటువైపు కూడా చూడలేదు. అంటే అర్థం ఏంటి? మొత్తం స్కాము ఇద్దరి కనుసన్నల్లోనే జరిగింది. ఇది అప్పటి చరిత్ర. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏమి చేయకపోయినా ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇంకా ఇవన్నీ కూడా మరి ఇంత దోపిడీ చేశాక కూడా ఇప్పుడు ఆయన ఏదో చంద్రబాబు గారు రాయలసీమ బాగుండాలి, రాయలసీమ అనేది ఒక కరువు ప్రాంతం, మిగతా అంటే కోస్తా ప్రాంతంతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ కొంత వెనకబాటుతనం ఉంది, దాన్ని రూపుమాపాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలని స్టార్ట్ చేస్తూ ఉంటే మీరు ఇప్పుడు వచ్చేసి ప్రతిదానికి అడ్డుపుల్లు వేస్తారు, లేదంటే నేనే చేశాను అని చెప్పుకుంటారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి రాయలసీమను వదిలేయండి. రాయలసీమలో మీరు చేసింది చాలు. రాయలసీమ ప్రాంతం నుండి మీరు ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమకి మీరు ఏం చేశారు అనేది ఈ కాలం యువత బాగా గమనిస్తున్నారు. చదువుకున్న యువత, సోషల్ మీడియా కాలం. మీరు ఇప్పటికీ అదే ధోరణిలో కొనసాగితే మాత్రం ఇది అంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ 11 సీట్లు వచ్చాయి, అంతకంటే దారుణాలు ఏమీ జరగవు. కాకపోతే మీరు రాజకీయం అనేది పక్కాగా చేయండి, మంచిగా చేయండి, కన్స్ట్రక్టివ్గా చేయండి, నిర్మాణాత్మకంగా చేయండి. అంతేగాని ఇలా మాత్రం దయచేసి చేయొద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ వీడియో 10 మందికి చేరాలి అన్న ఆలోచనతో నేను చేస్తున్నాను. కాబట్టి దయచేసి వీడియో రీచ్ ఉండాలి అంటే లైక్ ఉండాలి, షేర్స్ ఉండాలి, హైప్ కూడా ఉండాలి. మీకు కంటెంట్ ఇది 10 మందికి చేరాల్సిందే అని అనిపిస్తే మాత్రమే
ఇవన్నీ కూడా చేసి 10 మందికి చేరేలాగా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.